99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. మొత్తానికి తిరుమల వ్యవహారంలో ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేశారు. ఒక సుదీర్ఘమైన విచారణ జరుగుతుంది. ఎవరున్నా సరే మూలాలు లాక్కొచ్చి మొత్తానికి వాళ్ళని చట్టం ముందు నుంచోబెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కలుగు దగ్గర మంట పెట్టారు, కలుగులోంచి ఎలుకలు బయటికి రావాల్సిందే. అంటే ఇంత స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకుంటారని బహుశా ఎక్యూజులు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఆయన ఛార్జీ తీసుకున్న నాడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడే ఒక మాట చెప్పారు, ప్రక్షాళన తిరుమలతో మొదలవుతుందని. కరెక్ట్గా 100 రోజులకి ఆ కార్యక్రమం మొదలైంది. కాస్తంత ఆలస్యం అయి ఉండొచ్చు, లేటుగా వచ్చినా సరే లేటెస్ట్గానే వచ్చారు. తిరుమల వ్యవహారంలో మరి మొత్తానికి వైసీపీ వ్యవహారాన్ని పూర్తిగా ఎక్స్పోజ్ చేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. అందులో రాజకీయ కోణం ఉంది, అలాగే తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశము ఉంది. స్వామి కార్యం స్వకార్యం రెండు ఒకేసారి జరిపించే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మరో పక్క ప్రాయశ్చిత్త దీక్ష మొదలెట్టారు 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్. ఈరోజు ఈ ధర్మానికి అపచారం జరిగింది, రేపొద్దున మరో ధర్మానికి మరో మతానికి అపచారం జరగచ్చు. దాన్ని కట్టైల్ చేయటం కోసమే ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ లాగా ఇది చేస్తున్నారనే భావనని ఆయన వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుజాత గారు. నమస్తే సుజాత గారు. అలాగే జెరూసలం మత్తయ్య గారు, క్రైస్తవ సంఘాల ప్రతినిధి. మత్తయ్య గారు నమస్కారం. మిగిలిన గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ సుజాత గారు, చూశారు కదా, అంటే నిన్న ఈ వివాదానికి ఒక ముగింపు పలికే పని అయితే మొదలెట్టింది గవర్నమెంట్. ఐజీ స్థాయి అధికారులు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. మొత్తం ఇదొక్కటే కాదు, తిరుపతి లడ్డూయే కాదు, అసలు ప్రసాదాలు, ఇతర టెండర్లు మొత్తం అన్నీ కలిపి దులిపేసి మిమ్మల్ని కంప్లీట్గా మీరు చేసిన, మీ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసినట్టుగా వాళ్ళు భావిస్తున్న, భక్తులు భావిస్తున్న రాజకీయాలన్నింటినీ ఎక్స్పోజ్ చేసే కార్యక్రమం. నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్ 99 ప్రేక్షకులకి, అలాగే మీకు అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ అంశం తీసుకుంటే కనుక మేము మొదటి నుంచి చెప్తున్నదే, అసలు మీరు ఐజీ స్థాయి సిట్ కాదు, మేము సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో ఎలా పనిచేస్తుంది అనేది తెలుసు. నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు నరికేస్తున్నా కానీ పోలీసులు హ్యాపీగా జీడిపప్పు తింటూ చూస్తున్నారు ఈరోజు. సో పోలీసు వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం పూర్తిగా పోయింది. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఖచ్చితంగా నిజాలు తేల్చండి. ఎవరైనా కానీ వాళ్ళు స్వామివారికి అపచారం చేశారు అంటే ముందుగా అసలు స్వామివారే వాళ్ళని శిక్షిస్తారు, వాళ్ళని వదిలిపెట్టారు ఖచ్చితంగా స్వామివారే. కానీ మానవ ప్రయత్నంగా ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఎవరినైనా కానీ, మా పార్టీ అయినా, టీడీపీ పార్టీ అయినా, కూటమి అయినా, బీజేపీ అయినా, ఎవరైనా వదలద్దు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ అసత్య ప్రచారాన్ని అసలు ఎవరు ముందుకు తీసుకొచ్చారు? మేమనేది ఇది అసత్య ప్రచారం. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉంటే దాదాపుగా ఈ క్వాలిటీ సరిగ్గా లేదని దాదాపు 18 సార్లు రిజెక్ట్ అయింది. అది వాడబడలేదు, లడ్డు తయారీలో వాడబడలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రిజెక్ట్ చేయనటువంటి ట్యాంకర్లు ఉన్నాయి, వాటిని రిజెక్ట్ చేశారు, అవి వాడలేదు. శ్యామలరావు గారు అదే చెప్పింది. ఈవో ఉన్నారు కదండి, టీటీడీ ఈవో ఒకటి చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తారు, లోకేష్ గారు ఒకటి చెప్తారు. మీరు దీన్ని రాజకీయంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారండి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు దాదాపుగా 300 గుళ్ళని కూల్చేశారండి. అలాగే 1000 కాళ్ళ మండపాన్ని కూల్చేసినటువంటి ఘనత ఆయన కట్టుకున్నారు, ఆ పుణ్యం ఆయనే కట్టుకున్నారు. ఇది కాకుండా ఇప్పుడు చాలా అప్రతిష్ట, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు మనోభావాలను దెబ్బతీశారు. ఈరోజు మీరు చేసిన అపవిత్ర కార్యానికి సంబంధించి మాట్లాడుతుంటే మీరు చరిత్ర తవ్వితే ఎట్లాగా? మీరు ఇవాళ దీనికి బాధ్యులా కాదా అనేది ఎంటైర్ భక్త కోటి, దేశవ్యాప్తంగా భక్త కోటి, ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు వస్తున్నాయి. ఒక పక్క ప్రాయశ్చిత్త హోమాలు టెంపుల్లో చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, ఎక్కడికక్కడ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో అయితే డైరెక్ట్గా మీ ఇమేజెస్, ఆయన ఫోటోలు, ఫ్లెక్సీలు అవన్నీ ఉంటే వాటిని తగలబెడుతున్నారు, శవయాత్రలు కూడా చేస్తున్నారు. ఇంత అప్రూవర్ వచ్చిన తర్వాత కూడా యువర్ ప్లీడింగ్ ఇన్నోసెన్స్ అంటే అవుకమ్ ఇట్? వాసుదేవన్ గారు, మేము ఇన్నోసెన్స్ ఎలా చెప్తున్నాం? మేము ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీ ముందు పెడుతున్నాం, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మేము చెప్తున్నాం.
కేజీ ఆవు నెయ్యి ఈరోజు వాళ్ళు అనేటువంటిది 384 రూపాయలకి ఎలా దొరుకుతుంది అంటున్నారు. హెరిటేజ్లో కేజీ ఆవు నెయ్యి ఎంత అండి? హెరిటేజ్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గేమ్ కదా. నేను ఆవు నెయ్యి సంగతి చెప్తున్నాను. నేను ఆవు నెయ్యి సంగతి చెప్తున్నాను. నువ్వు 530 రూపీస్ నువ్వు కేజీ అమ్మినప్పుడు దాంట్లో మళ్ళీ నువ్వు 84 రూపీస్ నువ్వు నా దగ్గర బిల్లు ఉంది. నేను నిన్న వినాయక చవితి సందర్భంగా నేను ఆవు నెయ్యి కొన్నాను హెరిటేజ్లో. 84 రూపాయలు నువ్వు డిస్కౌంట్ ఇచ్చావు ఒక కేజీ నెయ్యికి. అలాంటిది నువ్వు ఒక ట్యాంకర్ నెయ్యి నువ్వు ఏదో చెప్తున్నావు కదా, కేజీ అనేది 384 రూపాయలు ఎంత చెప్తున్నారు వాళ్ళు. సో అది ఎలా వస్తుందని అడుగుతున్నారు వాళ్ళు. మేము ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ముందు పెట్టి మా ఇన్నోసెన్స్ మేము నిరూపించుకుంటున్నాం. అలాగే కూటమి ప్రభుత్వాన్ని మేము ఈరోజు అడుగుతున్నాం. మేము ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి, ఎవరు నిందితులో తేలుస్తుంది ఖచ్చితంగా. దేశవ్యాప్తంగా ఇది చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఐజీ స్థాయి అధికారి మాకు పోలీసు వ్యవస్థ మీద ఖచ్చితంగా నమ్మకం లేదండి. మాకే కాదు ప్రజలకు కూడా నమ్మకం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నడి రోడ్డు మీద ప్రజల్ని ఏ రకంగా నరికి చంపుతున్నారు. ఎమ్మెల్యేల భార్యలు బర్త్డేలు చేసుకుంటుంటే, కేకులు కట్ చేసుకుంటుంటే పోలీసు వ్యవస్థ వెళ్ళి టోపీలు పెట్టుకొని జీ హుజూర్ అని ఎలా నిలబడుతుందో మనం అందరం పేపర్లలో చూస్తున్నాం. ఎమ్మెల్యే భార్యలు ఈ రకంగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మీద భక్త జనానికి నమ్మకం లేదు. కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా నిజాలు తేల్చాలి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి రీఫార్మ్స్ చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఏ రోజు కూడా చేసినటువంటి కార్యక్రమం లేదు. వేద పాఠశాలలు నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే గోశాలను నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి గారు వేద పాఠశాలను నిర్మించారు, గోశాలను నిర్మించారు. మీ బతుక్కి అసలు ఒక్క మంచి పని తిరుమలలో చేసినట్టు మీరు చెప్పుకోగలిగేది ఏమన్నా ఉందా చెప్పండి. మీరు చెప్పుకోగలిగేది ఏమన్నా ఉందా టీడీపీ పార్టీ చెప్పండి. మీ ఇంట్లో గోశాల లేకపోతే మీ ఇంట్లో తిరుమల, మా ఇంట్లో కాదండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము చెప్పేది. చాలా మంది అడుగుతున్నారండి, దంపతులుగా వెళ్ళి స్వామివారికి శేషవస్త్రాలు ఇవ్వటం ఆనవాయితీ. సీఎం దంపతులకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆవిడ ఎందుకు రాలేదు? ఆవిడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి భార్య, ఆవిడ ఎందుకు రాలేదనే ప్రశ్న కూడా ఇవాళ వస్తుంది. అండ్ అలాగే ఇంకో 2 ప్రశ్నలు వేశారు. బైబిల్ చేత్తో పట్టుకుని వెళ్తుంటారు సుబ్బారెడ్డి గారి సతీమణి అన్నారు. చంద్రబాబు గారు మాట్లాడారు. ఏంటి ఇవన్నీ అంటే ఆయన కరుణాకర్ రెడ్డి గారి డాటర్, ఆయన మ్యారేజ్ ఆయన క్రైస్తవ పద్ధతిలో ఆయన చేశారు. వీళ్ళ మనకి చైర్మన్ అని కూడా అడుగుతున్నారు. మరి వాసుదేవన్ గారు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకి వ్యతిరేకి అనేటువంటి లైన్ వీళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి అనేది చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడే మీరు అన్నటువంటి ఆ మాట, ప్రక్షాళనం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఆ రోజు డేట్ ఎంత? ఆ రోజు మీకు నివేదిక వచ్చిందా? ఈ నివేదిక ఎప్పుడు వచ్చింది? జూలై 23వ తారీఖున వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడు దర్శనానికి వెళ్ళారు? ఆ రోజే ఎందుకన్నారు చెప్పండి. ప్రక్షాళన ఏ రకంగా ప్రక్షాళన? అక్కడ మీకు అపచారం జరిగితే ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి. అపచారం లడ్డూ దగ్గర జరగట్లా, మొత్తం జరుగుతోంది. అక్కడ మీ వాసుదేవ్ గారు, మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మేము ఊరుకోం. మేము కూడా ఊరుకోం. మీరు చెయ్యాలి. మేము ఎంటైర్ రాష్ట్రం ఒక ఎత్తండి, ఎంటైర్ రాష్ట్రం అన్నా ఎంటైర్ ప్రపంచం అన్నా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే చెప్పి యు కెనాట్ గివ్ దిస్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ టు ది ఎంటైర్ పిలిగ్రిమ్స్. పిలిగ్రిమ్స్ కి మీరు భక్తులకి ఖచ్చితంగా జరగలేదు. ఒక యాంటీనాని వంచేసి దాని క్రైస్తవులు సిలువ అని చెప్పి పేరు పెట్టి సునకానందం పొందింది టీడీపీ ప్రభుత్వం, టీడీపీ పార్టీ. ఈ రోజు టీటీడీ అనేటువంటిది ఒక అటానమస్ బాడీ. ఈ అటానమస్ బాడీకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఎక్కడ రిలీజ్ చేయాలి? టీడీపీ పార్టీ ఆఫీస్లోనా? ఎందుకు? మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక డయాస్ లేదా? మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు రిలీజ్ చేయొచ్చు కదా. ఇంతవరకు NBLP అనేటువంటి ఒక రిపోర్ట్ ఉంటుంది, నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కన్సలేషన్. ఆ సర్టిఫికేట్ ఇంతవరకు ఎందుకు రిలీజ్ చేయలేదు?
మీరు అబద్ధపు ప్రచారాలు ఏదైతే మొన్న ఎలక్షన్స్ కు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి అబద్ధపు ప్రచారం చేసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాన్ని రద్దు చేసి అదే పథకాన్ని భూ సంస్కరణ కింద తీసుకొచ్చారు. అదే పథకాన్ని భూ సంస్కరణ కింద తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు భగవంతుడిని కూడా మీ నీచ రాజకీయాలకి వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నీచ రాజకీయాలు. మాకు అన్ని మతాలు సమానమే, క్రిస్టియానిటీ అయినా ముస్లిం అయినా హిందువులైనా అన్ని మతాలు మాకు సమానమే. చంద్రబాబు నాయుడు గారికి ఒక్క మతమే ఇంపార్టెంట్ ఏమో చెప్పాలండి. ఒక్కటే మీకు అన్ని సమానమే కదా. సమానమైనప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన సతీమణితో కలిసి ఎందుకు తిరుమలలో ఏనాడు పట్టు వస్త్రాలు సమర్పించలేదు? ఇది అందరూ భక్త కొట్టి అడుగుతున్నది, నేను అడుగుతున్నదో లేకపోతే ఇంకోటి అడుగుతున్నదో కాదు. భక్తులు చాలాసార్లు అడిగారు. మన ఇంట్లో టెంట్లో డేరాలు వేసుకుని లేకపోతే సెట్లు వేసుకుని అక్కడ పూజ చేసేసుకున్నాం అని అనిపించుకోవడం కాదు కదా. ఆ క్రైస్తవ సమాజం ఆయన ఎన్నుకోవాలా, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నారు కదా మెజారిటీ ఇచ్చినప్పుడు. ఈ ప్రశ్న వస్తుంది, ఆయన అందరికీ ప్రతినిధి, కేవలం క్రైస్తవులకే కాదు కదా అనే ప్రశ్నకి మీ సమాధానం. వాసవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రిగా కాబట్టే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పథకాలని లేకపోతే రీఫార్మ్స్ని అక్కడ ఒక సిస్టమ్, ఒక ప్రాక్టీస్ ఆఫ్ ది సిస్టమ్ అనేటువంటిది చాలా పర్ఫెక్ట్గా చేశారు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి ఏ వేద పాఠశాల ఎందుకు నిర్మించలేదండి? అవసరం లేదా? అక్కడ వేద పాఠశాల నిర్మించి వేదం చదివేటువంటి విద్యార్థులకి చేయాల్సినటువంటి అవసరం లేదా? చెప్పండి, ఎందుకు చేయలేకపోయాడు? వ్యవస్థల్ని బాగు చేయడం, సరిగ్గా పరిపాలన చేయడం చేతగానటువంటి చవట చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు భగవంతుడిని డర్టీ పాలిటిక్స్ కోసం వాడుకుంటున్నారు. మామని వాడుకున్నారు. ఈయన అధికార కాంక్షతోటి మామని వాడుకున్నారు. ఈ రోజు భగవంతుడిని కూడా వదలట్లేదు అధికార కాంక్షతోటి చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రజలు కానీ నిజంగా భగవంతుడికి అన్యాయం చేస్తే, భక్తులకి అన్యాయం చేస్తే భగవంతుడు రక్తం కక్కుకునేటట్టు చేస్తాడు. అది ఎవరినైనా, మిమ్మల్నైనా మమ్మల్నైనా. మేము చెప్పేది అది, మేము చెప్పేది మా తప్పైనా వాళ్ళ తప్పైతే వాళ్ళ శిక్షకి రెడీగా ఉన్నారా? మేము అడుగుతున్నాం, మేము ఖచ్చితంగా అడుగుతున్నాం. మత్తయ్య గారి దగ్గరికి వెళ్తాం. క్రైస్తవ సంఘాల ప్రతినిధి, 2 తెలుగు రాష్ట్రాల్లో మత్తయ్య గారి పేరు తెలియంది కాదు. మత్తయ్య గారు మొత్తానికి ఏంటంటే కొండని, హిందువుల కొండను కూడా మీరు ఆక్రమించేస్తున్నట్టు మత్తయ్య గారు మొత్తం క్రైస్తవ సమాజం ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది. మీ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని అక్కడ మతపరమైన విభజన తీసుకురావడానికి, ప్రసాదాలను అపవిత్రం చేయడానికి మీ సమాజం వెనకాల కుట్ర చేసిందనే ఆరోపణ తెర మీదకి వస్తుంది. మత్తయ్య గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్లో ఉన్నారండి, మ్యూట్లో ఉన్నారు మత్తయ్య గారు. మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. రీచార్జ్ చెక్ చేయండి ఒకసారి, మళ్ళీ రీస్టార్ట్ చేయండి. మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది టెక్నికల్గా, మీ వాయిస్ రావట్లేదు. ఓకే సార్, ఇప్పుడు ఓకే అండి, మాట్లాడండి. రైట్. దయచేసి మరొకసారి 99 టీవీ వేదిక ద్వారా ద గ్రేట్ సెన్సేషనల్ డిబేటర్ వాసుదేవ్ గారి ద్వారా, మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్తున్న మా ముఖ్యమంత్రి ఉన్నారు, మా అంటే క్రైస్తవ సమాజానికి మాత్రమే ముఖ్యమంత్రి, లేదా క్రైస్తవ కుటుంబానికి చెందిన వ్యక్తి, లేదా క్రైస్తవ కుటుంబానికి చెందిన క్రైస్తవ పార్టీకి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా, లేదా వారి పార్టీ ద్వారా నియమింపబడి వైవి సుబ్బారెడ్డి భార్య గారి చేతిలో బైబిలు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారి యొక్క కుమార్తె వివాహం క్రైస్తవ సాంప్రదాయాల ద్వారా జరిగి మొత్తం ఎపిసోడ్లో ప్రపంచవ్యాప్తంగా లేదా విశ్వవ్యాప్తంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థాన భక్తుల, ప్యూర్ హిందూ భక్తుల మనోభావాలు ఒక క్రైస్తవుల ద్వారా జరిగి మీ మనోభావాలకు గాయపడిందని మీరు భావిస్తే, ఆ వ్యక్తికి పశ్చాత్తాపం లేకపోయినా, వారి తండ్రికి గతంలో లేదు, వీరికి లేదు, వారి తరపున ఒక క్రైస్తవులు ఈ కుట్ర చేశారేమో అని చెప్పి ఒక అపవాదు యావత్తు హిందూ భక్తుల హృదయాల్లో ఉంటే, దయచేసి మొదటగా నేను క్షమాపణ అడుగుతూ, ఏ క్రైస్తవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వారి కుటుంబం వదిలిపెడితే ఏ క్రైస్తవుడు కూడా ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదు, మా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకంలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న అనియమిత ఆచారాలని ఆయన ఎప్పుడు వ్యతిరేకించలేదు.
అదేవిధంగా మా క్రైస్తవ మిషనరీలు తోమ గారి నుంచి భారతదేశానికి వచ్చిన ఏ మిషనరీ కూడా క్రైస్తవ సంప్రదాయాలు కానీ హిందూ సంప్రదాయాలను హిందూ విశ్వాసాలకు భంగం కలిగించే వ్యవహరించలేదు. కాబట్టి మేము కూడా క్రైస్తవులము ఈ తిరుమల తిరుపతి ఎపిసోడ్ లో క్రైస్తవ మతం కానీ క్రైస్తవ మత ప్రపంచం కానీ ఎక్కడ కూడా ఆ హిందూ యొక్క తిరుపతి యొక్క పవిత్రతను ఆ వెంకటేశ్వరుని యొక్క పవిత్రతను భంగం కలిగించడానికి మేము ఏ విధంగా కుట్రలు పన్నలేదండి. మా క్రైస్తవులకు అటువంటి అవసరమే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పర్టికులర్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన క్రైస్తవ మతాన్ని ఏ విధంగానైతే తన రాజకీయ అవసరములకు వాళ్ళ అమ్మ చేతికి బైబిల్ ఇచ్చి మొట్టమొదటి ఎలక్షన్ క్యాంపెయిన్ పంపించి మొదలుకొని వాళ్ళ మేనత్త పాస్టర్ల యొక్క మీటింగ్లు పెట్టి ఓటు బ్యాంక్ క్రైస్తవులను వాడుకున్న ఆ కుటుంబం ద్వారా ఈరోజు తిరిగి ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి ఈ విధంగా హిందూ పవిత్రతకు భంగం కలిగించడం చెప్తున్న విషయం పైన సిబిఐ ద్వారా దర్యాప్తు జరిపించి ఆయన నిజంగా తప్పు చేస్తే ఆయన్ను ఆయన కుటుంబాన్ని శాశ్వతంగా రాజకీయాలకే కాదు వారు ఏదైతే మీరు చెప్తున్నట్టు వాళ్ళ ఇంట్లో హిందూ మత టెంపుల్ గోశాల సెటప్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి ఆయన మా మతానికి ఆయన ఎంతో తీవ్రని నష్టం కలిగించిండు, మా మత విశ్వాసం భంగం కలిగించిండు. మా బైబిల్లో ఉన్న 10 ఆజ్ఞల్లో యెహోవా దేవుడు మొట్టమొదటి భూమి మీదకి వచ్చి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ విగ్రహారాధనకి ఏ విగ్రహానికైనా సాగిలపడకూడదు అన్నాడు. కానీ అటు రాజశేఖర రెడ్డి మొదలుకొని రాజకీయ అవసరాల గురించి ఇటు ఒకవైపు ఏమో ఎడమ చేతిలో బైబిల్ పట్టుకొని కుడి చేతిలో హిందూ సాంప్రదాయాలను పాటించి చూస్తున్న ఆ కుటుంబం ద్వారా ఇప్పటికి కూడా ఆయన పదవి దిగిపోయిండు, వాళ్ళ తండ్రి కాలంతం చెందినప్పటికి కూడా మళ్ళీ మా క్రైస్తవులకు అవమానం వస్తుందంటే మేము ఒక క్రైస్తవులుగా చిక్కుపడి విచారిస్తున్నాం. దయచేసి ఇందులో క్రైస్తవ సంబంధం లేదండి. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కానీ వారి యొక్క కుటుంబం భారతి గారు కానీ వారి అమ్మగారు కానీ ఈ విధంగా ఈ తాజాగా వచ్చిన షర్మిల గారు వారెవరు కూడా క్రైస్తవ మత ప్రతినిధులు గారు, వారు క్రైస్తవులు కారని చెప్పి ఈ సందర్భంగా వేదిక ముందు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఏదైతే ఆ భక్తుల యొక్క లడ్డు ద్వారా వారి యొక్క విశ్వాసాలు దెబ్బతిని అని చెప్పి యాగమ పండితులు ఏదో ప్రాయశ్చిత్త యాగం చేస్తున్నారు. ఆ ప్రాయశ్చిత్త యాగాన్ని మేము సంపూర్ణంగా ఆమోదిస్తున్నాం. ఎందుకంటే సెక్యులర్ గా అన్ని మతాలకు ఆ యాగం చేయదు. కాబట్టి పర్మనెంట్ గా తిరుమలలో ఇప్పుడు జరిగిన దానికి అపచారమే కాకుండా ఇకపై ఎవరు వచ్చినా సరే, ఈవెన్ చంద్రబాబు వచ్చినా ఇంకెవరు వచ్చినా సరే ఆ పవిత్ర భంగం కలగకుండా ఒక శాశ్వతమైన ఒక యాగం ద్వారా మీరు ఆ తిరుమల పవిత్రతను మీరు కాపాడుకోవాల్సిందిగా మేము హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మత్తయ్య గారు, కొండ మీద అన్యమత ప్రచారం జరిగినప్పుడు కూడా మీరు రెస్పాండ్ కాలా. అసలు హోలీ ప్లేసెస్లో హిందువులకు సంబంధించి లేకపోతే ఇతర ధర్మాలకు సంబంధించిన హోలీ ప్లేసెస్లో మీరు ప్రవేశించి అక్కడ దాన్ని ఆక్రమించే ప్రయత్నం చేయటం లేకపోతే ఇట్లాంటివన్నీ ఎంతవరకు సమర్థనీయం అనే ప్రశ్న ఈరోజు ఉత్తర భారతదేశం నుంచి ప్రధానంగా నిలుస్తుంది. దక్షిణ భారతదేశంలో కొంచెం చూసి చూడనట్టు పోతారు. ఉత్తర భారతదేశం చాలా పర్టికులర్గా ఉంటుంది ఎవరో ఏ మతమైనా సెంటిమెంట్స్ విషయంలో. ఎందుకు అలాంటి ప్రయత్నాలు చేశారు? దయచేసి చెప్తున్నాం సార్, నిజమైన క్రైస్తవుడు ఎవ్వరు కూడా ఇతర మత ప్రదేశాల వద్దకి మరి ముఖ్యంగా భారతదేశంలో మెజారిటీ మతం హిందూ మత ప్రదేశాల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రచారం చేయవలసిన అవసరం మాకు క్రైస్తవ సమాజానికి లేదు. మా గుళ్ళలోకి మా చర్చిలలోకి మేము ఆహ్వానించి మా సభలకు మా స్వార్థ సభలకు కానీ మా క్రిస్మస్ పండుగలు కానీ మేము హిందువులను ముస్లింలను ఆహ్వానించి వారికి మా యేసుక్రీస్తు ప్రేమను పంచి వీలైతే వారి యొక్క మనసు మారి క్రైస్తవులుగా మారేందుకు మేము ప్రయత్నం చేస్తామే కానీ అన్ని మత ప్రదేశాల వద్దకు మేము ప్రవేశించే అర్హత కానీ ప్రవేశించే అవకాశం కానీ మాకు లేదండి. మా దేవుడు యెహోవా దేవుని యొక్క ఉగ్రత మేము అన్ని మత ప్రదేశాల దగ్గరికి మొదట మా శరీరము అపవిత్రమైపోయి మా దేవుని యొక్క శక్తిని మేము కోల్పోతాం. కాబట్టి ఆ ప్రయత్నం మేము చేయము. ఎవరో ఒక్కరిద్దరు ముగ్గురు ఇటువంటి వైఎస్ఆర్సీపీలో కానీ రాజకీయ పార్టీలో ఉండి అక్కడికి వెళ్ళి కలకలం చేద్దాం. మీరు ఇప్పటికీ నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు బీజేపీ అనుకూల పార్టీగా ఉంటున్న టీడీపీ పార్టీకి మీ ద్వారా ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి మేము సవాల్ విసురుతున్నాం. తిరుమల తిరుపతి యొక్క పవిత్రత ఆ లెక్కింపు మొదలైనప్పటి నుంచి మొదలుపడి ఇప్పటి వరకు ఏవైతే అన్ని మత ప్రచారాలు జరిగాయంటున్న సంఘటనలు అన్నింటిపైన కూలంకషంగా ఒక దర్యాప్తు చేస్తే ఏ ఒక్క నిజమైన క్రైస్తవుడు కూడా అక్కడికి వెళ్ళరండి. గతంలో మొదటి సుధాకర్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి ఇట్లా లైవ్ పెట్టి అక్కడ భక్తుల్ని వెంకటేశ్వర స్వామిని ఆయన అవమానించినప్పుడు మేము స్పందించాం. ఆ సుధాకర్ కూడా మా క్రైస్తవ సమాజాన్ని బహిష్కరింపజేసాం.
తీరా చూస్తే ఆ సుధాకర్ యొక్క లింకులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అనుకున్న మొండితోక సుచరిత మొండితోక అని చెప్పి ఆ ఇంటి పేరు గల వైఎస్ఆర్సీపీ వాళ్ళకే ఆ యొక్క పాపం యొక్క లింకులు కూడా వాళ్ళకి కలుస్తున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తర్వాత సుబ్బారెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. ఒక పక్క క్రైస్తవ మతాన్ని తమ ఆధ్యాత్మిక ఆత్మరక్షణకు ఉపయోగించుకుంటూ మరొక హిందూ మతాన్ని వాళ్ళు రాజకీయ లబ్ధి కొరకు అనుభవిస్తున్నారు. కాబట్టి ఆ రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చిన క్రైస్తవులకు మాకు ప్రమాదం. చూసి కూడా సిఎస్ఐ చర్చిని చేసే ఆస్తుని కొలగొట్టడానికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన హయాంలో ఉన్నప్పుడు కుట్రలు జరిగినాయి. క్రైస్తవ ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబమే మాకు ద్రోహంగా మారిందని చెప్పి చెప్తున్నాం. తాజాగా హెబ్రోన్ చర్చి గోల్కొండ చర్చిలో ఉన్న హెబ్రోన్ చర్చిలో కూడా ఎఫ్సిఎస్ పీటర్ అని చెప్పి వైఎస్ఆర్ బంధువులు జాన్ సుబ్బారెడ్డి వాళ్ళు కూడా ఇప్పుడు గత 3 వారాల కిందట హెబ్రోన్ చర్చి కూడా కవలించేయాలని చెప్పి ఈ కడపకు చెందిన వైఎస్ఆర్సీపీ వర్గానికి చెందిన ఈ రెడ్డి సామాజిక వర్గం ద్వారా మాకు క్రైస్తవులు కావాలని కానీ ఏ దళిత క్రైస్తవుడు కానీ ఏ బీసీ క్రైస్తవుడు కానీ ఏ రోజు కూడా రాజకీయంగా ఈ యొక్క హిందూ మతాన్ని వారు స్వీకరించినట్టు నటించి హిందూ మతం జోలికి పోలేదండి. క్రైస్తవులు ఎప్పుడు కూడా మరొకసారి చెప్తున్నారు. మిమ్మల్ని ఏదో అడగబోతున్నారు, ఒకసారి వినండి. చెప్పండి. మీరు మత్తయ్య గారు ఇప్పుడు లైవ్ లోనే మీరు విగ్రహారాధనకి మేము వ్యతిరేకం అన్నారు, వెనక జీసస్ ఫోటో పెట్టుకున్నారు. మీ మాటలు మీ వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసమో ఇక్కడే తెలిసిపోతుంది. మీరు ఎందుకు అనవసరమైన ప్రగల్భాలు పలుకుతారు చెప్పండి. ఇది మత ప్రచార వేదిక కాదండి. మీరు ప్యూర్ క్రిస్టియానిటీ అంటే మీరు ఎక్కడ నిరూపించుకోవాలో అక్కడ నిరూపించుకోండి. మేము భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనే దాని మీదే మేము మాట్లాడుతున్నాం. మేము ఎవరు క్రిస్టియను ఎవరు హిందూ అని నిరూపించుకోవడానికి ఇక్కడ లేము. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి మంచి పనులు దేవస్థానంలో మేము అవి మాత్రమే చెప్తాము. విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి భార్యగా ఆవిడ ఎన్నోసార్లు బైబిల్ పట్టుకొని తిరిగారు. ఏమి ఆ రోజు ప్రశ్నించలేదే? మరి చెప్పండి, ఆ రోజు అసలు ఎందుకు ప్రశ్నించాలి? ఆవిడ ఇష్టం, ఆవిడ వ్యక్తిగతంగా ఆమె ఏమన్నారైనా పాటిస్తుంది. ఆమె వ్యక్తిగతంగా నిన్ను ఎవరన్నా కంట్రోల్ చేస్తున్నారా? మతం గురించి నువ్వెలా వేరే వాళ్ళని కంట్రోల్ చేస్తావు? కంట్రోల్ చేస్తున్నారా? అర్థం లేకుండా మాట్లాడుకో. వెనక పెట్టుకొని నువ్వు లైవ్ లోనే పచ్చబద్దాలు మాట్లాడుతున్నావు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి సిగ్గుండాలి నీకు సిగ్గు శరం ఉండాలా? మతాల మధ్య చిచ్చు పెట్టడానికి రామాకు పొద్దున్నే అర్థమైందా? నీకు విగ్రహారాధనకి వ్యతిరేకమని వెనక విగ్రహం పెట్టుకొని మాట్లాడుతున్నావు. నువ్వు విగ్రహం అయినా ఫోటో అయినా ఒకటే. అర్థమైందా? నువ్వు నీ మాటలు ఎంతవరకు రిలయబుల్ అనేది లైవ్ లో తెలుస్తుంది. నువ్వు గౌరవంగా నోరు మూసుకుంటే మంచిది. మతాల మధ్య చిచ్చు పెట్టద్దు. అర్థమైందా? మతాల మధ్య చిచ్చు పెట్టద్దు. నువ్వు గౌరవంగా నోరు మూసుకుంటే మంచిది. లైవ్ లోనే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. లైవ్ లోనే నువ్వు జీసస్ ఫోటో పెట్టుకొని నేను విగ్రహారాధనకి వ్యతిరేకమని చెప్తున్నావు. నువ్వు ఇది మత ప్రచార వేదిక కాదు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అబద్ధాలు ప్రచారం చేయడం వల్ల. అర్థమైందా నీకు? మత ప్రచారం నీకు బలవంతంగా నువ్వు ఎవరిని మతాన్ని మార్చే నీకు హక్కు గాని ఎవరైనా మతాన్ని ఎత్తి చూపే హక్కు గాని నీకు లేదు, యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అర్థమైందా నీకు? నీ మత ప్రచారం కావాలనుకుంటే వేరే చోట చేసుకో. ఈ మతాన్ని వేరే చోట చేసుకో. నువ్వు ఇక్కడ ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు ఆ దేవుడి ఆశీస్సుల కోసం వస్తున్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక ముఖ్యమంత్రి గారిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు మేము చెప్తున్నాము. నువ్వు మత ప్రచారం చేసుకుంటే వెళ్ళి చేసుకో. మత ప్రచారం చేసుకో. జెరూసలేం వెళ్ళు, ఇజ్రాయిల్ వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు, మాకు సంబంధం లేదు. ఇక్కడ మా హిందువులకి సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతిన్నాయి. హిందువులకి సంబంధించినటువంటి మనోభావాలు హిందూ దేశంలో మా హిందువులు మా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము దానికోసం మాట్లాడతాం. మేము మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మాట్లాడటం లేదు నీకు వల్లే. అర్థమైందా? సుజాత, ఒక మాట విను. ఇప్పుడు నువ్వు చెప్పింది విన్నా కదా. నేను పెట్టుకున్నది విగ్రహం వేరు, విగ్రహారాధన ఫోటో అయినా ఒకటే. నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు లైవ్ లో. పచ్చి అబద్ధాలు ఇక్కడే మాట్లాడుతున్నావు. ఏమన్నా ఇస్తానన్నారేమో టీడీపీ పార్టీలో, ఏమన్నా ఇస్తాను
పోయి తెచ్చుకోమని ఇస్తారన్నారేమో. అబద్ధాలు ప్రచారం చేయకు. సున్నితమైన అంశం, ప్రజల మొత్తానికి సంబంధించింది చాలా సున్నితమైన అంశం. నువ్వు అబద్ధాలు ప్రచారం చేస్తే చూస్తూ కూర్చొని ఇక్కడ అర్థమైందా? నువ్వు విగ్రహారాధనకి వ్యతిరేకమని వేద జీసస్ పెట్టుకొని మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి కొంచెమన్నా పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి పొద్దున్నే. సుజాత, ఒక మాట విను. నేను మాట్లాడుతుంటే నువ్వు వినడం నేర్చుకో. నీ పార్టీకి నీకు అంత ఓపిక లేకపోతే డిబేట్ నుంచి పక్కకి తెలుసుకోనరా వాస్తవాలేంటో తెలుసుకోనరా. నేను చెప్పినాక విను, నేను చెప్పింది విను. మొట్టమొదటిసారి ఇప్పుడు ఓపెన్ చెప్తున్నా, సుజాత గారు ఏదైతే మాట చెప్పిందో, తిరుమల తిరుపతిలో కేఏపాల్ను ఇక్కడ దేశవ్యాప్తంగా కేఏపాలు క్రైస్తవ సమాజం నిధులు తీసుకొస్తుంటే కేఏపాల్ అంచివేయాలని చెప్పి బ్రదర్ అనిల్కు సుమారు 50 ఎకరాలతోటి ఒక ప్రాంగణం కట్టాలని చెప్పి తిరుమల తిరుపతిలో 746 జీవో తీసుకొచ్చి మొట్టమొదట క్రైస్తవ సంస్థను ఏర్పాటు చేసి తన అల్లుడు బ్రదర్ అనిల్ ను ఆయన అది చేసుకోవాలని చెప్పి కుట్ర పనిన ఏకైక వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. ఆ రోజే 746 జీవో ఎప్పుడైతే తిరుపతి యొక్క లిమిట్స్ ను రిస్ట్రిక్షన్ అనుమతించిండు. సుజాత్ గారు, మనతో పాటు జనసేన మహేష్ గారు కూడా. నాకు అర్థం అవట్లేదు, విగ్రహం వేరు ఆరాధించడం వేరు. రైట్ మత్తయ్య గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మనతో పాటు జనసేన మహేష్ గారు. ఒక మాట వాస్తవాలు చెప్పండి. 99 ద్వారా ఆమె అబద్ధాలు అందరికి తెలుసు. ఆయన పార్టీ, ఆమె రాజశేఖర్ కుటుంబం ఒక అబద్ధ క్రైస్తవులు అన్న సంగతి అందరికి తెలుసు. కానీ అనిల్ కుమార్ బ్రదర్ అనిల్ ను తిరుపతి లాంటి ఒక క్రైస్తవ క్షేత్రం కట్టాలని చెప్పి మొట్టమొదటి కుట్ర చేసి చెప్పి రాజశేఖర్ రెడ్డి హిందువులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక్కడ. అది అబద్ధపు ప్రచారాలు చేస్తున్నటువంటి మీ దగ్గరకు వస్తా. ఒక 5 minutes ఓపి పట్టండి. మనతో పాటు మహేష్ గారు, మెరుపుల మహేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే మహేష్ గారు. మొత్తానికి ఐజీ స్థాయి అధికారితోటి సిట్ ఏర్పాటైంది. అలాగే కేవలం ఇది తిరుపతి లడ్డుతే కాదు, కొండ మీద జరిగిన అరాచకాలం మొత్తం దాన్ని శోధించి కంప్లీట్గా ఎక్యూజ్డ్ కల్ప్రిట్స్ అందరినీ బయటపెట్టే వ్యవహారం అయితే మొదలైంది. పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి శ్రీవాణి ట్రస్ట్ నిధుల దారి మళ్లింపు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కోసం ప్రత్యేకంగా నిర్మించుకున్న టీటీడీ, అదేదో తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం ఉంది, దానికోసం మళ్ళిన నిధులు, ఈ వ్యవహారం మొత్తం శాంతం సమగ్రంగా దర్యాప్తు జరిపే ప్రక్రియ మొదలైంది. లడ్డూ ద్వారా కూటమి ప్రభుత్వం ఏమన్నా లడ్డూ వివాదం ద్వారా కూటమి ప్రభుత్వం ఏమన్నా మైలేజ్ సాధించాలని చూస్తుందా, లేదా నిజంగా హిందువుల మనోభావాల మీద కన్సర్న్ నుండి ఈ చర్యలకు దిగిందా అనే అనుమానాలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. మహేష్ గారు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మంత్రి నిర్మాణానికి అలాగే కానవాళ్ళందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సో ఈ రోజు లడ్డూ వివాదం అనేది ఏదైతే ఉందో ఇక్కడ కేవలం లడ్డూ వివాదం కాదు సార్. ఇది దీని మీద మైలేజ్ కోసం ఎవరు ట్రై చేసినా, నేనే చెప్తున్నాను, ఎవరు ట్రై చేసినా కానీ లడ్డూ మీద కానీ, లేకపోతే దేవుడి మీద కానీ, లేకపోతే గుళ్ళ మీద కానీ, లేకపోతే దేని మీద రాజకీయంగా లబ్ధి పొందాలని ఎవరు ప్రయత్నం చేసినా అందులో నీతి, నిజాయితీలు, ధర్మం ఏ పక్క అయితే ఉంటుందో ఆ పక్కే భగవంతుడు నిలబడతాడు తప్ప కేవలం మనం తప్పులు చేసేసి వచ్చి ఈ రోజు నీతి ధర్మం అని మాట్లాడినా అది వర్కౌట్ కాదు. కాబట్టి దీనికి ఈ రోజు ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడినప్పుడు ఇది ఏ క్రిస్టియానిటీ కానీ లేకపోతే ముస్లిం కానీ ఇది ఎవరిని కూడా మనం తప్పు చేసే పరిస్థితి అనుకుంటే లేదు. ఎందుకంటే ఈ రోజు అక్కడ జరిగిన తప్పు హిందూ ధార్మిక సంస్థ తిరుమల. ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ తిరుమలని ఏ విధంగా చూస్తున్నారో అందరికీ తెలుసు. అక్కడ జరిగిన లడ్డూ మీద ఏదైతే ఉందో దాని మీద ఆరోపణలు అంటామో ఏదంటామో, కానీ ఈ రోజు కొన్ని రిపోర్ట్స్ బయట రావడం జరిగింది. దాంట్లో విషయాలు యూజ్ చేశారని, యూజ్ చేశారు, యూజ్ చేశారని. దీని ఒక పార్టీ వాళ్ళు యూజ్ చేసుకుని ఇదంతా ఇంటికి లేదు, ఇదంతా రాజకీయ కూటమి సాధారణంగా మాట్లాడతారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి దాని మీద వాళ్ళు రిపోర్ట్స్, దాని మీద ఆ యొక్క ఎంక్వైరీ ఎంత చేసిన తర్వాత ఊరికి ఎవరు బ్లైండ్ గా వచ్చి మాట్లాడరు. ఎందుకంటే దీని మీద చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఈఓ దగ్గర కానీ లేకపోతే జేఈఓ దగ్గర నుంచి కూడా ఆ రిపోర్ట్స్ అంతా కూడా తెప్పించుకున్న తర్వాతే దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప ఏదో బేసిక్ గా జనరల్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడంగా ఒక డెబేట్ లో మన క్యాజువల్ గా మాట్లాడినట్టు ఈ రోజు ఎవరు కూడా అధికారులు మాట్లాడట్లేదు. దాంట్లో ప్రూవ్ అయింది ఇంత ఉండాల్సిన ఆయిల్స్ మిస్ చేశారు, దాంట్లో ఇంత ఫ్యాట్ ఉండాల్సింది, ఇవన్నీ తీసుకొని చెప్తున్నారు. దీన్ని ఇట్స్ వెరీ క్లియర్. ఈ రోజు ఒక మతం మీద
ఒక రాష్ట్రంలో అది ఆ రోజునటువంటి ప్రభుత్వం కావచ్చు, ఆ రోజునటువంటి బోర్డు కావచ్చు, ఎవ్రీబడి రెస్పాన్సిబుల్ ఇక్కడ. దానికి ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో, గత ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళు వచ్చి ఏం చెప్తారనే దాని మీద ఇక్కడ చూడాలి తప్ప దీన్ని రాజకీయంగా చూడాల్సిన అవసరమే లేదు సార్. నిన్న మా ప్రాంతానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి రోజా గారు, నాకు తెలిసి ఏ మంత్రికి కూడా అన్ని దర్శనాలు తెలియదు. నిన్న కూడా బయట వచ్చి సిగ్గు లేకుండా అవి మాట్లాడతారు అంటే ప్రాయశ్చితం చేయబడి తప్పు చేసిన చెప్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారు కాబట్టి ఈ దేశం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మద్దతు తెలిపామని చెప్పి ఎంత చిన్న పిల్లలు లేకపోతే ఎంత ఇల్లాజికల్ గా మాట్లాడుతూ చూడండి సార్. ఈ రోజు ప్రాయశ్చిత దీక్ష అనేది ఒక పేరు పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఒక తప్పు జరిగింది, దేవాలయాల దగ్గర ఇలా జరగడం అనేది సార్ జరిగిందనే ఉద్దేశంతో తప్పు ఎవరన్నా కానీ మనం కూడా ముక్కుంటాం సార్. దేవుడిని ఏమో ముక్కుంటామంటే స్వామి అందరూ బాగుండాలని కోరుకుంటాం. స్వామి అందరూ బాగుండాలని కోరుకోవడం ఖచ్చితంగా ప్రతి రోజు మనం దేవుడు ముఖ్యంగా అందరూ బాగుండాలని కోరుకుంటాం. అంతే తప్ప మనమే బాగుండాలి కదా, మనమే బాగుండాలని కోరుకోవడం ఎవరి లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలి అనుకుంటాం. అందరూ అనే మాట యూజ్ చేస్తాం. అదేలాగా ఈ యొక్క తప్పు జరిగింది కాబట్టి ప్రాయశ్చిత దీక్ష జనసేన చేశారు. మోర్ ఓవర్ ఏదైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏదైతే చెప్పారో దీని వల్ల నాకు తెలిసి చాలా అందుకే పార్టీలు కూడా ఇబ్బందుల్లో పడింది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా కంట్రోల్స్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ లేకపోతే ఎవరు కొంతమంది వాళ్ళ దగ్గర తీసుకోవాలనుకున్నారు. ఎప్పుడైతే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని చెప్పారో దీంట్లో సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ తిరుమల లాంటి టెంపుల్కే కాదు, భారతదేశంలో చాలా గుళ్ళకు కూడా రక్షణ కావాలని ఉద్దేశంతో ఏదైతే మాటించారో దీని మీద వెరీ థ్యాంక్స్ ఫర్ నాకు పెట్టడం వల్ల నేషనల్ మీడియాలో చాలా ఫోకస్ జరుగుతుంది. నార్త్ లో దీనికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. జాతీయ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఈ రోజు పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయలేదు. గతంలోనే ప్రభుత్వంలో లేకముందు కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఒక్కసారి ఊహించండి సార్. ఓకే సార్, అలిగేషన్స్ అలాంటిది మనం అనుకుందాం. ఒకవేళ నిజంగానే ఒకవేళ జరుగుంటే పరిస్థితి సార్, మన ఇంట్లో ఒక చిన్న పూజా కార్యక్రమం చేసేటప్పుడే చిన్న మిస్టేక్ శిక్షించండి. మేము అడిగేది అదే, శిక్షించండి, చేసిన వాళ్ళని శిక్షించండి. జరిగిందని నిరూపిస్తే చేసిన వాళ్ళని శిక్షించండి. మేము అడిగేది అదే. కానీ మీరు అనవసరమైన ఆరోపణలు చేస్తే అప్పుడేంటి పరిస్థితి? మీరు అనవసరమైన ఆరోపణలు చేస్తే అప్పుడేంటి పరిస్థితి చెప్పండి. మీతో ప్రాబ్లం ఏంటంటే నేను చెప్తున్నా, దీని మీద రాజకీయంగా మేము మాట్లాడితే మేము పోతాం మేడం. ముందే చెప్తున్నా, రాజకీయంగా వెంకటేశ్వర స్వామి ఎవరు వాడుకున్న కొత్త గతులు ఉండదు. ముందే చెప్తున్నా, అది మేము వాడుకున్న పోతాం, మీరు వాడిన. అందుకే మేము అడిగేది సిబిఐ విచారణ జరిపించండి. మాకు పోలీసుల మీద నమ్మకం లేదు. నడి రోడ్డు మీద వాళ్ళని, నడి రోడ్డు మీద యువకులని కాళ్ళు చేతులు నరికి చంపుతుంటే పోలీసులు చేష్టలు చూస్తున్నారు. సో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేసి దోషుల్ని ఖచ్చితంగా శిక్షించండి. కానీ దోషులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అని తేలితే మీరేం చేస్తారు చెప్పండి. అబద్ధాలు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని తేలితే మీరేం చేస్తారో చెప్పండి. అది చెప్పండి. దయచేసి పొద్దున్న వాళ్ళు ఇలా మీ డిబేట్ రాకపోవడం మంచిది. ఎందుకంటే మీరు వస్తే మీరు మాట్లాడడానికి కరుణాకర్ రెడ్డి గారిని మీరు ఈరోజు చెప్తున్నారు. కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయన నాస్తికుడు, ఆయనకి దేవుడి మీద భక్తుడు. ఒక సినిమాలో నాగేశ్వరరావు గారు అద్భుతమైన పాత్ర వేస్తాడు దేవుడు భక్తుడుగా. నిజానికి నాగేశ్వరరావు భక్తుడు కాదు. అలాగే కరుణాకర్ రెడ్డి కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు కాదు ఆయన తెలుసు కాబట్టే జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డిని ఆ రోజు ఆ విధంగా తీసుకెళ్లి పెట్టడం జరిగింది. అదే రకంగా గుడిలో కూడా ఇదే వైవిధ్యరెడ్డి గారి భార్య ఆ రోజు జై జగన్మోహన్ గోవింద, జై జగన్మోహన్ గోవింద అంటారు. చేతులు బైబుల్ని పెట్టుకుంటారు. ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఎక్కడ చూపించు, ఒక్క ఫోటో ఉందా? సుబ్బారెడ్డి గారి భార్య బైబుల్ పట్టుకున్నటువంటి ఫోటో ఒక్కటి ఉందా? చెప్పు తీసుకొని కొడతాం. అబద్ధాలు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాం. ఒక్క విషయం ఉందా చూపించు. ఒక్క ఫోటో ఉందా చూపించు. అబద్ధాలు చెప్తే ఇక్కడ ఊరుకోరు. ఫోటో చూపించు. ఒక్క విషయం చూపించు. అబద్ధాలు, నిరాధారమైనటువంటి అబద్ధాలు మాట్లాడద్దు. క్రిస్టియన్ మతం మీద దాడి జరిగిన జనసేన మాట్లాడుతుంది, ముస్లిం మీద దాడి జరిగిన జనసేన మాట్లాడుతుంది. అలాగే ఈ రోజు జరిగేటప్పుడు కూడా భక్తులు కాదు, దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ముడి చెట్లు వేసుకుని వెంకటేశ్వర స్వామిని ఇంటికి తెచ్చుకున్న వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి దరిద్రమైన వాళ్ళు చేసే వాళ్ళు కాబట్టి ఈ రోజు మొత్తం ఊరికే రాదు మేడం.
ఊరికే ఏది రాదు. మనకు ఆ నిప్పు అనేది పొగైతే రాదు. వైఎస్ఆర్ సిపి చెత్త అనేది అవన్నీ కూడా రాలేదు మనకు తెలుస్తున్నాం. కాబట్టి ప్రాయశ్చిత్య దీక్ష కాదు. ఒకటి మీ నాయకుడు మహేష్ ఒకటి ప్రాయశ్చిత్త దీక్ష అనేది చంద్రబాబు నాయుడు గారితో కూటమిని ఏర్పాటు చేసుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారు చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పాపాల పుట్ట మీ పవన్ కళ్యాణ్ ఒక పాపాల పుట్ట, వ్యక్తిగత జీవితం ఒక పాపాల పుట్ట, రాజకీయ జీవితం ఒక పాపాల పుట్ట పవన్ కళ్యాణ్. ఈయన ఒక ధర్మాన్ని సంరక్షిస్తాడు. మీ బతుకులోనే ఒక ధర్మం లేదు. నీ బతుకులో ఉన్నటువంటి ఆడపిల్లల మధ్య నీకు ఒక ధర్మం లేదు. నీ బతుకులో ఉన్నటువంటి పిల్లల మధ్య నీకు ధర్మం లేదు. నువ్వు ఒక ధర్మ పరిరక్షకుడివి. మరి నీ జీవితంలో నీకు ధర్మం లేదు. పవన్ కళ్యాణ్కి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటే నువ్వు వాళ్ళకి చేయి. నువ్వు ప్రాయశ్చిత్తం చేయాలనుకుంటే నీకు నువ్వు చేసుకో. ఒకటి నిజాలు తెలుసుకోకుండా భగవంతుడు భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తే భగవంతుడు మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. మీ కుటుంబాలని మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. గుర్తుంచుకోండి. చాలా పవర్ఫుల్ గాడ్ వెంకటేశ్వర స్వామి, చాలా పవర్ఫుల్. నామరూపాలు లేకుండా చేస్తాడు మీ కుటుంబాలని, నామరూపాలు లేకుండా చేస్తాడు మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరు ప్రాయశ్చిత్త దీక్ష చేసేది? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే బయటకు వచ్చి మాట్లాడు. దద్దమ్మ పరిపాలన చేస్తున్నాడు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే బయటకు వచ్చి మాట్లాడు. వరదల్లో జనాలు కొట్టుకుపోతే మాట్లాడు. ఈ రోజు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాడా? రాజకీయ పొలిటికల్ మైలేజీ కోసం చూస్తున్నాడా? పొలిటికల్ మైలేజీ కోసం చూస్తున్నాడా పవన్ కళ్యాణ్? బుద్ధుడాలు కొంచెం పవన్ కళ్యాణ్కి అసలు పాప ప్రాయశ్చిత్తం ఆయన జీవితంలోనే లేదు. పాపాల పుట్ట పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పాపాల పుట్ట. పాప ప్రాయశ్చిత్తం కాదు, బతుకంతా పాపాలే. చాలా ఎవరి కోసం మాట్లాడుతున్నారు? దేవదేవుడిని పట్టుకొని రాజకీయం చేస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉండాలి మీకు. సర్వనాశనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొట్టమొదటి ప్రమాణ స్వీకారం బైబిల్ తోటి ప్రార్థనతో చేసిన వ్యక్తి ఈ రోజు హిందూ మత మనోభావాలను గాయపరిచి కోట్లాది హిందువుల భక్తులకు మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి బైబిల్ పట్టుకుని ప్రమాణం చేసి అదే చంద్రబాబు నాయుడు గారు చేశారండి. చంద్రబాబు నాయుడు గారు కూడా బైబిల్ పట్టుకుని ప్రమాణం చేశారు. ఆయన మాట్లాడాడు. సుజాత నేను చెప్పింది విను. నువ్వు సిగ్గు లేదు, చెప్పు తీసుకోమంటాడు. ఎక్కువ మాట్లాడుకో. నువ్వు ఆగే దాంట్లో నీకు రిలయబిలిటీ లేదు. ఎక్కువ ఆగకు. నీవు విగ్రహారాధనకి వ్యతిరేకం వెనక విగ్రహం పెట్టుకొని మాట్లాడుతున్నావు. వెనక విగ్రహం పెట్టుకొని మాట్లాడుతున్నావు. హలో పిచ్చి, అది విగ్రహం కాదు. చెప్పు మళ్ళీ ఎందుకు చెప్పావు విగ్రహానికి విగ్రహారాధనకి వ్యతిరేకమని? గుర్తుంటారు కొంచెం అన్న మాట్లాడడానికి. లైవ్ లో కొంచెం మాట్లాడుతున్నావు. చెప్పు తీసుకోకూడదు అని చెప్పి కొడతాడు. నీ మనస్సులు ఆల్రెడీ మా యేసుక్రీస్తు ప్రభు జగన్మోహన్ రెడ్డి గారిని శిక్షించడం అయిపోయింది. ఆయన రాజకీయ భవిష్యత్తు దేవుడిని రాజకీయంగా వాడుతున్నాడు కాబట్టి ఆయనను ఆయన కుటుంబాన్ని ఈవెన్ సిబిఐ దర్యాప్తు అడుగుతున్నావు కదా సుజాత. నీకు దమ్ముంటే వైఎస్ వివేకానంద రెడ్డి మీద సిబిఐ దర్యాప్తు మాట్లాడు. నీకు తలకాయ లేదు. తలకాయ తీసుకెళ్లి రైలు కింద పెట్టుకో. నీకు తలకాయ లేదు. తలకాయ తీసుకెళ్లి రైలు కింద పెట్టుకో. నీకు విగ్రహారాధనకి నువ్వు వ్యతిరేకమని వెనక విగ్రహం పెట్టుకొని మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి మాట్లాడడానికి. అర్థమైందా? నువ్వు క్రైస్తవుడువా? చెప్తున్నా వాసుదేవన్ గారు, మా యేసుక్రీస్తు ప్రభు వారు జగన్మోహన్ రెడ్డి గారు శిక్షణ అయిపోయిందండి. ఇక మీ దీక్షల ద్వారా ఆ వెంకటేశ్వర స్వామి కూడా
ఆ శిక్ష కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తారు. కుటుంబాన్ని, చంద్రబాబు కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు. వెంకటేశ్వర స్వామి సర్వనాశనం చేస్తారు. చూస్తున్నాండి, కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని వెంకటేశ్వర స్వామి సర్వనాశనం చేస్తారు. చూస్తుండండి, సర్వనాశనం చేస్తారు. ఎక్కువ కాలం కూడా పట్టదు. దేవదేవుడితో ఎక్కువ కాలం కూడా పట్టదు. ఎక్కువ కాలం కూడా పట్టదు. అర్థమైందా? ఇప్పుడు చెప్తున్నా, నువ్వు చెప్తావు, దూరం అయితే మా క్రైస్తవ మతం పవిత్రంగా ఉంటుంది. ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రి హిందూ మతం అంటే వెంకటేశ్వర చేయాలి. టీవీ దర్యాప్తు కూడా వేసిన తర్వాత వారి యొక్క అక్రమాలు చేయాలి. మరి ముఖ్యంగా చెప్తున్నాం, క్రైస్తవ ఆస్తుల అమ్మకంలో కూడా హిందూ మత ఆచార్య ఏ విధంగా దెబ్బతీస్తుండో క్రైస్తవ ఆస్తులు అన్ని కూడా ప్రతినిధులు షర్మిల పేరు మీద జగన్మోహన్ రెడ్డి మేనత్త విమలారెడ్డి కూడా అనేక చర్చల ఆస్తులన్నీ కూడా కబ్జా చేశారు. వాటిపైన కూడా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు దర్యాప్తు చేసి మా క్రైస్తవ విదేశీ మిషనరీలు సంపాదించిన ఆస్తులు కూడా కాపాడవలసిందిగా మేము త్వరలోనే ప్రభుత్వాన్ని కలవనున్నాం. కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ద్వారా క్రైస్తవులకు జరిగిన అన్యాయాన్ని కూడా మేము పరిష్కరించుకుంటాం. వారికి క్రైస్తవ సమాజ పరంగా కూడా శిక్ష వేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నా, విగ్రహం వేరు, విగ్రహం ఆరాధించడం వేరు. సుజాత, నీకు టాపిక్ జరగకుండా లైవ్ లోకి వచ్చి చూసుకో ముందు నీకు విగ్రహం పెట్టుకొని మాట్లాడుతున్నావు. అది క్రైస్తవ ధర్మం. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నావు, హిందువుల గురించి మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఎల్లో ప్యాకేజ్ ఏమన్నా ఇస్తాను నుంచి వెళ్ళి తెచ్చుకో. టీడీపీ పార్టీ నుంచి ఎవరు ప్యాకేజ్ తెచ్చుకో. మతాల మధ్య చిచ్చు పెట్టద్దు, ప్రజల మధ్య చిచ్చు పెట్టద్దు. విశ్వ హిందూ పరిషత్ గాని ఆర్ఎస్ఎస్ గాని ఇంతవరకు ఎందుకు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది జూలై 23వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది అని ఎందుకు అడగట్లేదు? ఎందుకు అడగట్లేదు అండి చెప్పండి. హిందూ మత పరిరక్షకులు కదా వాళ్ళు. మరి వాళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జూలై 23వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చినటువంటి నివేదిక కాబట్టి వీళ్ళు ఎందుకు బయటకు వచ్చి అడగట్లేదు ఈ రోజు? మహేష్ గారు చెప్తారు, ఎందుకంటే ఈ రోజు టీడీపీ ప్రతినిధి లేరు. కూటమి ప్రతినిధిగా మహేష్ గారు మాట్లాడతారు. మహేష్ గారు ఇప్పుడు వీళ్ళ తెలియని విషయం ఏంటంటే, సుజాత మేడం గారి తెలియని విషయం ఏంటంటే, ఏదో డేట్ చెప్తాను, మీకు చిన్న ఫ్యాక్ట్ చెప్తాను. నిజానికి అక్కడ ఉన్నటువంటి చాలా మంది అధికారులు గత 5 సంవత్సరాలుగా తిరుపతికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, చాలా మంది ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చాలా సార్లు లోకల్ ప్రజలతో అక్కడ ఉన్నటువంటి నాయకులతో. ఒకటి శ్యామలరావు గారు ఈవో గురించి మాట్లాడుకుందాం. మీరు అపాయింట్ చేసిన ఈవోనే కదా? మీరు పిచ్చి పిచ్చి ఆట్లాడినారు కాబట్టి మీరు ఈవో ఎవరు? మీరు అపాయింట్ చేసిన ఈవోనే కదా? మీరు అపాయింట్ చేసిన ఈవోనే కదా? మీరు అపాయింట్ చేసిన శ్యామలరావు గారు చెప్పిన ప్రశ్న టెంపుల్లో కోర్టులో పనిచేసిన ఒక పూజారిని లైన్ లో తీసుకుంటారు. అక్కడ ఎవరైతే మీ వారికి సేవ చేస్తారో వాళ్ళు లైన్ లో తీసుకుంటారు. నాకు ఇమీడియట్ గా నా ఫోన్ లో కాంటాక్ట్ ఉన్నారు, ఈ లైన్ లో తీసుకుంటాను. మీ మొహానికి ఎవరికైనా ఒక పంచీవనం ఉందా? మీకేమన్నా తిరుమలలో పనిచేసే ఎంప్లాయీస్ మీకు ఎవరో తెలుసా? శ్రీవారి సేవలు ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? ఉండి ఇక్కడ కౌన్ చేసే వాళ్ళు మీకు ఎవరో తెలుసా? అక్కడ మంచి తిరుమలలో పనిచేస్తారు. ఇది ఎప్పుడో కనుక్కున్న విషయం. రాజకీయంగా మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారో తెలియక, వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తారో తెలియక చాలా రోజులు మీరు అనుకున్నట్టు నెయ్యి ఈ జూలై 23 పంపించింది కాదు. మీకు తెలుస్తుంది త్వరలో ఆ సుప్రీం కోర్టు ఇంత జరిగినప్పుడు మేము ఫేక్ మాట్లాడుతున్నామంటే ఈ కమిటీ రేపు కమిటీ నిర్ధారణ చేసినప్పుడు ఏదైనా తేడా పోతే డెఫినెట్లీ అదే మీకు ప్రజలకి మంచి చేయడం చేత కాదు కాబట్టి, ప్రజలకు మంచి చేయడం చేత కాదు కాబట్టి మీరు మతాన్ని పట్టుకున్నారు. మతాన్ని పట్టుకొని మీరు దేవదేవుడి మీద రాజకీయం ఆడుతున్నారు. మీకు ప్రజలకి మంచి చేయడం చేత కాదు, మీకు సూపర్ సిక్స్ చేయడం చేత కాదు, ఆడపిల్లల్ని కాపాడడం చేత కాదు, మీరు ప్రజలకి వరదల్లో కొట్టుకుపోయే ప్రజల్ని కాపాడడం చేత కాదు కాబట్టి మీరు దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం ఆడుతున్నారు. దేవుడు
మీరు దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మీరు రాజకీయం చేస్తున్నారు. మీకు మంచి చేయడం చేత కాదు, ప్రజలకి మంచి చేయడం మీకు చేత కాదు. మీరు ఏమి చేయలేక దేవుడిని అడ్డం పెట్టుకున్నారు ఈ రోజు. సుజాత గారు మంచిగా 11 సీట్లు ఇచ్చారు ప్రజలు, చేసిన దానికే 11 సీట్లు. మాకు 21 మీకు 17 మార్కులు మీకు మార్కులేదు మేడం. జనాలు కొడితే అప్పకొచ్చి పడిపోయినారు. దేవుళ్ళ మీద ఆత్మహత్య రాజకీయాలు చేస్తారు. గతంలో కూడా మీ బతుకు అక్కడ వర్మ లేకపోతే మీకు గెలిచే సీటు కూడా లేదు. మీ పవన్ కళ్యాణ్ గెలిచే దిక్కు లేదు అక్కడ వర్మ లేకపోతే. 49 లక్షల దొంగ ఓట్లతోటి గెలిచిన కూటమిది. 49 లక్షల దొంగ ఓట్లతోటి గెలిచిన కూటమిది. మీ బతుకి మీది గెలుపా, మీది గెలుపా. 49 లక్షల దొంగ ఓట్లతోటి గెలిచిన కూటమిది. అర్థమైతుందా నీకు? 49 లక్షల దొంగ ఓట్లతోటి గెలిచిన కూటమి మీది. ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచిన కూటమి మీది. ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచిన కూటమి మీది. మీరు అబద్ధాలు చెప్పడానికి వస్తారా? మీరు దేవుడి మీద అబద్ధాలు చెప్తారా? దేవుడి మీద అబద్ధాలు చెప్తారా? కంక్లూడ్ చేయండి. మీరు ఆగండి మహేష్ గారు, టైం అయిపోయింది. క్విక్ గా కంక్లూడ్ చేయండి మహేష్ గారు. సార్, లడ్డుల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం ఈ రోజు లేదు. ఈ రోజు మేము ధర్మం పక్క మాట్లాడుతున్నాము, ధర్మం పక్క నిలబడుతున్నాము. వెంకటేశ్వర స్వామికి భారతదేశంలో ప్రపంచంలో ఎవరెవరైతే హిందువులు ఉన్నారో మనోభావాలు అది దెబ్బతిని సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయండి. మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఎవరికి కావాలండి? దీక్షలు ఎవరికి కావాలి? న్యాయ పోరాటం కావాలి. న్యాయ పోరాటం ఎవరికి కావాలి? దొంగ దీక్షలు చెప్పండి. సుజాత గారు అందరికీ ధన్యవాదాలు. ప్రాయశ్చిత్త దీక్ష మొదలైంది, ఆయన మొదలెట్టారు. అలాగే ప్రాయశ్చిత్త హోమం కూడా తిరుమల కొండ మీద మొదలైంది. నిజానిజాలు సిట్ నిగ్గు తేలుస్తుంది. ఎనియో ఆ రోజు క్రైస్తవ సంప్రదాయాలు పాటించిన 2 మాజీ చైర్మన్లకి మరి సిట్ ఏ రకంగా వాళ్ళని దోషులుగా నిరూపిస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ హోప్ అంటే చాలా విచారణలాగా ఈ సిట్ విచారణ కూడా సంవత్సరాల తరబడి సాగకుండా 1 నెల రోజుల్లో దీనికి సంబంధించిన విచారణ ముగిస్తే భక్త కోటి ఆనందిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.